ఏ రూలు ఇదే పాటించాలి అలా అని కూడా ఏం చెప్పలేదు స్వామి మీ దగ్గర నుంచి. ఒక్క కండిషన్ కూడా ఏం చెప్పలేదు మీరు. అవును. ఆ, అసలు ఏంది ఎక్కడ చెప్పమంటాము? ఇప్పుడు కండిషన్లు ఎందుకు పెడతారు? అవును స్వామి, నిజమే. కండిషన్ అది ఎందుకు అసలు భగవంతత్వం చెప్పేవాళ్ళు ఇవన్నీ ఎందుకు అదే స్వామి నాకు భగవంతుడికి నిజంగా కండిషన్ అనిపిస్తది. ఉందా? అలా ఆ, కాదు. భగవంతుడికి ఏమైనా కండిషన్ ఉందా? అసలు మరి ఏం అలా లేదు. అయితే గజేంద్ర మోక్షంలో ఎందుకు పరిగెట్టుకుంటూ వచ్చాడు? కండిషన్ అయినా పెట్టాడా? నువ్వు ఇలా ఆ, పిలుచుకొని వస్తానని చెప్పాడు అక్కడ. అవును స్వామి, అవును. మీకు అర్థమైందా? అవును. మీరు ఎలా పిల్లాలో చెప్పడమే మా ధర్మం. మీకు అదే అసలు ఉమ్, కదా, భగవంతుని ఎలా పిల్లాలో చెప్పడమే ఇప్పుడు నేను చెప్పేది. ఉమ్, ఈసారి అర్థమైందా మ్యాటరు? అదే స్వామి, కండిషన్ ఉందా అర్థమైంది. భగవంతుని పిల్లడానికి? ద్రౌపది కాకేసినప్పుడు ఏమైనా కండిషన్ పెట్టిందా? కండిషన్ ఉమ్, పెట్టాడా భగవంతుడు? నువ్వు ఇలా కాకేసినప్పుడు వస్తానని చెప్పాడా? అవును మీరు ఎలా స్వామి. పిల్లాలో, ఎలా చెప్పాలో ప్రతిరోజు చెప్పడమే, చెప్పించడమే మా పని. ఉమ్, ఉమ్, మీరు మర్చిపోయి ఉంటారు కదా, అప్పుడు సంవత్సరాల్లోనో ఏదో యాతనలోనో ఏదో బాధలో ఉంటారు కాబట్టి మీరు ఎలా పిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడమే మా పని. అంతేకాని మీకు కండిషన్ పెట్టి మీరు ప్రతి వారం ఇలా తినని కుదరదు, మీరు ప్రతిరోజు ఇలా తినని కుదరదు, నాతో రోజు మాట్లాడితే కుదరదు అని చెప్పి అవును. అది కండిషన్ పెట్టాడంటే అది ఖచ్చితంగా ఉమ్, తర్వాత సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఇంక నేను చెప్పకూడదు. చాలా మంది మోసపోయిన వాళ్ళు అందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉమ్, వెళ్తే మళ్ళీ రానివ్వరు, ఏదో దాంట్లో కట్టేస్తారు. అవును స్వామి. ఆ కట్టేసిన వాళ్ళని, ఆ బంధించేసిన వాళ్ళందరూ ఉమ్, ఎలాగోలాగా బయటపడి గురువు గారు మీ దగ్గరకు వచ్చిన ప్రశాంతంగా ఉంది అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉమ్, అంటే ఎక్కడ వీక్, వీళ్ళకి వీక్ పాయింట్ పట్టుకుంటున్నారు. అవును స్వామి. పట్టుకుని వాళ్ళు నీకు ఈ సాధన చెప్పేసాం, ఆ సాధన చెప్పేసాం, మీకు ఇంకా అది యాక్టివ్ అయిపోయింది, ఇది యాక్టివ్ అయిపోయింది అన్నారు. అసలు వాళ్ళకి ఏం యాక్టివ్ అయిందో వాళ్ళకే తెలియదు. ఉమ్, అందుకు ఈ సమాజం ఉమ్, బాగాలేదు, మనం ఎలా ఉన్నా సరే సమాజాన్ని రక్షించాలి. ఈ అది స్వామి. సమాజంలో చాలా మందిని మనం బయటికి తీసుకురావాలి. ఎంతో మంది మీకులాంటి వాళ్ళు ఉన్నారని మేము బయటకు వచ్చి చెప్పడం కారణం అది. ఉమ్, అదేందా? అవును ఈ స్వామి. విషయం కోసమే నేను బయటకు వచ్చాను. అదే నాకు పని ఏముందమ్మా చెప్పడానికి? నాకు ఉమ్, గురుగారు అన్ని చెప్తారు, నా పని నేను చేసుకోవచ్చు. కానీ దీని పేరు చెప్పి మోసపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాపం. చాలా అవును. చోట్ల ఇరుక్కుపోతున్నారు, వాళ్ళు బయట రాలేకపోతున్నారు. ఉమ్, అందుకు మన వీడియో బయటకు వెళ్ళింది కాబట్టి చాలా మంది విషయాలు తెలుసుకుని కనెక్ట్ అవుతున్నారు నాకు. ఉమ్, నేను ఉన్నట్టు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను, వీడియోలో చెప్పాను, నేను ఎప్పుడూ ఒరిజినల్గా చెప్తాను. సాధన అది. అనేది, ఈ సాధన అయినా సరే, ఏ శక్తి అయినా సరే, ఆ విషయం అంతా మీ దగ్గర ఉంది. అది ఎలా ఉమ్, వెలికి తీయాలో చెప్పడమే నా పని. నేను ఎలా వెలికి తీయాలో చెప్తాను అంతే. సరే స్వామి. ఇంకా రెండో మాట ఏం లేదు. మీ దగ్గర ఉమ్, ఉన్నది మీకు ఇవ్వడానికి ఏమైంది? ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇవ్వటం లేదు. అదే అవును స్వామి. నాది ఏంటంటే ఎలా ఇవ్వాలో చెప్తున్నాను, ఎలాగ మీరు తెలుసుకోవాలో, ఎలాగ ముందుకు వెళ్ళాలో చెప్తున్నాను అంతే. పూర్తిగా ఉన్న ప్రొఫెషన్ లో నేను ఏమైనా మార్కెటింగ్ చేయాలా, ఎక్కడికైనా పోవాలా, ఏం చేయాలో ఏమీ అర్థం కాదు స్వామి. ప్రాజెక్ట్ చేశాను, బ్రహ్మాండంగా కొటేషన్ చేశాను, వర్కర్స్ ఉన్నారు, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి నాలెడ్జ్ నా మైండ్ లో లేదు. బుక్ లో రాసి పెట్టుకున్నాను ఏ రేటుకి చేశాను, ఏం చేశాను. శూన్యం అయిపోతుంది ప్రతిసారి కూడా. సరే సరే. ఇప్పుడు ఆ, అంటే ఒక జాబ్ చేయాలన్నా కూడా నా బ్రెయిన్ కాన్షియస్ స్థిరంగా లేదండి అదే కదా స్వామి, నా నేను బాధ. చెప్పేది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోసమే నేను చెప్పేది. మీకు అర్థమైందా? ఉమ్, మీలాంటి వాళ్ళ కోసమే. ఉమ్. ఓ, ఇంకోటి స్వామి, మీరు ఒక 11 డేస్ గట్టిగా ఒక సంకల్పాన్ని కంటిన్యూగా చెప్తూ చేయండి అన్నారు. అంటే ఒక సమస్య చెప్పుకొని 11 డేస్ అయిపోయాక నెక్స్ట్ టైం కి వేరే సంకల్పం చెప్పుకోవచ్చా, అదే కంటిన్యూ చేయాలా స్వామి? మనం గత జన్మ చేసిన కర్మలు ఉంటాయి. ఉమ్, ఉమ్, ఆ కర్మలన్నీ తొలగిపోవాలంటే గత ఉమ్. జన్మలో కొన్ని చేసావు. ఎందుకు అవును. ఇప్పుడు కొంచెం అవును. సరిగ్గా ఇప్పుడు నీకు ఈ టైం వచ్చేలోకి గురువు దొరికాడు. ఉమ్, ఉమ్, అంటే గురువు ఉమ్. దొరకని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా నీకు? అవును స్వామి. వాళ్ళు ఎంత నరకయాతనలో పడుతున్నారు తెలుసా? చాలా చాలా దీని స్వామి. నుంచి నీకేంటంటే ఇప్పటి నుంచి నీకు రాజమార్గం దొరికిందనమాట. ఉమ్, ఉమ్, నేను మూడు చెప్పాను నీకు. ఒకటే ఆర్థికం, రెండు సమాజ సేవ, మూడు మోక్ష మార్గం. ఉమ్, మూడు ఉమ్. అందుకే నేను దగ్గర నుంచి అవును నువ్వు స్వామి. చేయగా నీకు సాధనలో మొదలు వెళ్తున్నావు కదా, సాధనలో ఎలాగెలగా నీకు వచ్చే అవకాశాలు, నీకు వచ్చిన మార్పు మంచి మార్పు వస్తుంది. మీ ఉమ్, వాళ్ళందరినీ సరి చేసుకుని నువ్వు ఉమ్. మంచి మార్గంలోకి, ఈ మార్గంలోకి వచ్చేస్తావు, సేవా మార్గంలోకి వచ్చేస్తావు. అంటే ఇప్పుడే కదా వచ్చింది, మనం అమ్మాయి విడియో పెట్టి కూడా 2 నెలలు కూడా అవ్వలేదు ఇంకా. ఆ, అది ఇప్పుడు స్వామి. ఇప్పటి అవును. నుంచి స్టార్ట్ చేసావు కాబట్టి ఓ 2 నెలలు, 3 నెలల్లో, 4 నెలల్లో నువ్వు మంచి మార్గంలోకి వచ్చేస్తావు. ఉమ్, అంటే ఈ ప్రశ్న మానేయాలి ఇంకా. ఏంటంటే నేను దొరికింది కదా అనే దాంట్లోకి వచ్చేయాలి. కానీ ఇంకా ఉమ్, నాకు ఏంటి, నీ కర్మ ఏంటి అనేది కర్మ పోయింది. నీకు ఎప్పుడైతే వీడియో చూసి నాకు ఫోన్ చేసావో అప్పుడే పోయింది నీ కర్మ. ఉమ్, ఇప్పటి ఉమ్. నుంచి నీ మార్గంలోకి వచ్చావు. అదే ఇప్పుడు స్వామి. ఆర్థికంగా బలపడడం కోసమే నీ మీద దృష్టి పెట్టి నిన్ను సాధన చేయమంటున్నావు.
ఉమ్, ఆర్థికంగా బలపడిన తర్వాత రెండోది ఏంటి? సమాజ సేవ. ఉమ్, ఇందులో ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్థికంగా బలపడడం కోసం ప్రయత్నం చేశాను ఉమ్, గురుగారు చెప్పిన దాంట్లో. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు సమాజ సేవ ఉమ్, అన్ని ఉమ్, అన్ని ఎవరికి ఇవ్వాలి అన్ని ఇచ్చేసాం. ఇప్పుడు సమాజ సేవలోకి వచ్చాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ గంటలు గంటలు ఎలా మాట్లాడుతున్నాను నేను? అవును స్వామి. ఇది సేవ అన్నమాట. దీని ద్వారాగా మీకు ఏమిటి వస్తుందంటే, ఇంకా లాస్ట్ మూమెంట్ ఏంటి? మనం గత జన్మలో వదిలేసింది ఏదైతే వదిలేమో అది పూర్తి చేస్తున్నాం ఇప్పుడు. ఉమ్, అది అది జరుగుతుంది ఇప్పుడు. మీకు అర్థమైంది సారి? ఓకే, ఓకే. ఆ, అర్థమైంది అర్థం స్వామి. అవ్వలేదా? అర్థమైంది స్వామి, అర్థమైంది, ఇప్పుడు గత అర్థమైంది. జన్మలో మనం సగం చేసి వదిలేసాం. ఉన్నది ఇప్పుడు పూర్తి అవును. చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఆ సాధన అనేది టైప్ అవుతుంది. అవుతుంది. ఇప్పుడు ఆ, ఇప్పుడు చేసిందంతా ఎక్కడికి వెళ్తుంది? నీ మోక్షానికి వెళ్ళవలసిన ఒక దాంట్లో కొన్ని ఉమ్, కర్మల వల్ల నువ్వు వెనక్కి వచ్చావు కూడా కర్మలు అన్ని ఇప్పుడు తీసేస్తున్నావు అంతే. అంటే ఓకే, సాధన ఓకే. ద్వారా తీసేస్తున్నాం మేము. ఉమ్, ఉమ్. అర్థమైంది నీకు? అవును స్వామి, అవును. అంటే నీ నువ్వు ఎంత నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఆల్రెడీ నా శక్తి నీ దగ్గర ఉంటుంది. నా ఆరా ఉమ్, నీతోనే ఉంటుంది. నువ్వు ఓకే. రోజు తలుచుకోగానే నా ఆరా అంతా నీ చుట్టూ తిరుగుతుంది. ఉమ్, ఇది తెలియదు చాలా మందికి. అవును స్వామి, ఇది అవును, ఇది ఒక గ్రహించలేము. ఇది కరెక్టే. ఒక శక్తి. ఉమ్, శక్తి చాలనం అనే విద్య. ఉమ్, అది